హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన అర్థమెటిక్ టాపిక్లో భాగంగా నవోదయ స్టూడెంట్స్కి యూజ్ అయ్యేటట్టుగా ఒక ప్రీవియస్ పేపర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాథమెటిక్స్ పార్ట్ వరకు కొంచెం షార్ట్ కట్స్ ఇవి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో రాసే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది. నవోదయ స్టూడెంట్స్కి బాగా చక్కగా యూస్ఫుల్ అవుతుంది. చూడండి, ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ doubles itself in 16 years. A certain sum of money doubles itself in 16 years. Find the rate of interest. సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఈ ప్రాబ్లం సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే మెన్షన్ చేస్తాడు, మెన్షన్ చేయలేదంటే సింపుల్ ఇంట్రెస్టే. 16 ఇయర్స్కి అమౌంట్ డబల్ అవుతుంది. డబల్ అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా షార్ట్ కట్ ఫార్ములా టెక్స్ట్ బుక్ మెథడ్ కాకుండా వెరీ సింపుల్. ఏంటంటే చూడండి, డబల్ అంటే 100/t తీసుకోండి. 100/t. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 100 డివైడెడ్ బై టైం పీరియడ్. డబల్ అన్నప్పుడు మాత్రమే ఈ 100/t యూజ్ అవుతుంది. మళ్ళీ ట్రిపుల్ 4 times 5 times అంటే మళ్ళీ ఆ ఫార్ములా యూజ్ అవ్వదు. 100/16 టైం పీరియడ్ 16 ఇయర్స్ కదా. 100/16 50/8 అవుతుంది. 25/4 అవుతుంది. క్యాన్సిలేషన్ చూడండి, 2 టేబుల్లో క్యాన్సిలేషన్. 25/4 మీన్స్ చూడండి, మనం ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్లో మారిస్తే 4 6 24 కదా. 6 1/4%. 6 1/4% అవుతుంది. ఈ 25/4ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో మారిస్తే 6 1/4% అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం టైం పీరియడ్ ఇచ్చి డబల్ త్రిబుల్ 4 times అలా అన్నప్పుడు ఇలాంటి షార్ట్ కట్స్ యూజ్ చేస్తాం. బట్ డబుల్ అన్నప్పుడు మాత్రమే 100/t యూజ్ చేయాలి. ట్రిపుల్ అన్నప్పుడు వేరే ఫార్ములా ఉంటుందండి. మళ్ళీ 4 times అన్నప్పుడు ఇంకా వేరే ఫార్ములాస్ ఉంటాయి. నా ప్రీవియస్ వీడియోస్లో ఆ కాన్సెప్ట్ క్లియర్గా ఇచ్చాను నేను, చూడండి. ఓకే, డబుల్ అన్నప్పుడు మాత్రం 100/tని మాత్రమే తీసుకోండి. ఒకవేళ టైం పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే టైం పీరియడ్ ఈక్వల్ టు 100/r యూజ్ చేయాలి. ఈ డబుల్స్ అన్నప్పుడు మాత్రమే 100/r యూజ్ చేయాలి. ఆర్ ఇచ్చి ఉంటాడు, టీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫార్ములా అండి. ఓకే, మరొక ప్రాబ్లం చూడండి. మరొక ప్రాబ్లం x/25 ఈక్వల్ టు 196/x. x/25 ఈక్వల్ టు 196/x. ఇలా ఉంటే ఫైండ్ x అంటున్నాడు. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆ నెంబర్ ప్రోడక్ట్ పెద్ద నెంబర్ వస్తుంది. దానికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం కష్టం. కానీ చాలా సింపుల్గా లాజిక్గా స్క్వేర్ రూటే. చూడండి, 25కి స్క్వేర్ రూట్ 25కి రూట్ 5, 196కి స్క్వేర్ రూట్ 14, 14 5s 70. ఆన్సర్ 14 5s 70. ఇలా విడివిడిగా స్క్వేర్ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి ఇంత సింపుల్ అవుతుంది ప్రాబ్లం. ఒకవేళ ప్రోడక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఇవ్వకపోతే అప్పుడు ప్రోడక్ట్ చేసి రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొట్టుకొని ప్రతి నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొట్టుకొని కూడా స్క్వేర్ రూట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్లో స్క్వేర్ రూట్ ఫైండింగ్ అలా బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సింపుల్గా ఎలా చేయాలనేది నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి. ఆ కాన్సెప్ట్ వినండి. ఈ ప్రాబ్లం అయితే వెరీ సింపుల్. 5th క్లాస్ స్టూడెంట్స్ ఎంత సింపుల్ ప్రాబ్లం ఇచ్చారు చూడండి. మెథడ్ టెక్స్ట్ బుక్ మెథడ్ ఫాలో అయితే లెందీనే, బట్ ఈ షార్ట్ కట్ ఈ లాజిక్ తెలిసిన వాళ్ళు జస్ట్ 5 secondsలో ఈ ఆన్సర్ చేయొచ్చు అనమాట. చూడండి, 25కి 5, 196కి 14, 14 5 70. మరొక ప్రాబ్లం చూడండి. ఈ మోడల్ ప్రాబ్లం ఆర్ఆర్బి బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఇలా 2 numbers ప్రోడక్ట్ ఇచ్చాడు. 154 × 18, దాని వాల్యూ 2772. అయితే ఇక్కడ 27.72 ఉంది కదా. డివైడెడ్ బై ఈ నెంబర్ని డివైడెడ్ బై 1.8, ఇది ఈ నెంబర్ తోటి డివిజన్ చేస్తున్నానండి. ప్రోడక్ట్ A × B ఈక్వల్ టు C వస్తుంది. క్వశ్చన్ ఏంటంటే C డివైడెడ్ బై B అనేదండి. ప్రోడక్ట్ డివైడెడ్ బై వన్ ఆఫ్ ద నెంబర్ అండి. ప్రోడక్ట్లోని వన్ ఆఫ్ ద నెంబర్ తీసుకుంటే వచ్చే నెంబర్ ఆన్సర్ అయితే 154, బట్ డెసిమల్ పాయింట్ చూసుకోవాలి. ఈ నెంబర్తో డివిజన్ చేస్తే ఆ లార్జర్ నెంబర్ని ప్రోడక్ట్ని ఈ నెంబరే వస్తుందండి. డెసిమల్ పాయింట్స్ న్యూమరేటర్లో 2 పాయింట్స్ ఉన్నాయి, డినామినేటర్లో 1 పాయింట్ క్యాన్సిల్ అయితే ఇంకో 1 పాయింట్ ఉంటుంది. 15.4
ఆన్సర్ 15.4 అండి. ఎటువంటి మల్టిప్లికేషన్ క్యాన్సిలేషన్స్ ఏం అవసరం లేదు. ఇక్కడ చూస్తూ ఈ వాల్యూ వస్తుంది ఆన్సర్ అనుకోవటం, అక్కడ డెసిమల్ పాయింట్ని చూసుకొని అక్కడ డెసిమల్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే చాలండి, సరిపోతుంది. చూడండి మరొక ప్రాబ్లం. an article is bought for 7,500. ఒక ఆర్టికల్ని 7,500కి కొన్నారు అండ్ ఇట్ సోల్డ్ ఫర్ 8,400. 8,400కి మళ్ళీ ఆ వస్తువుని అమ్మారు. అయితే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అంటున్నాడు. చూడండి 7,500కి ఒక వస్తువు కొని 8,400కి దాన్ని సేల్ చేస్తే చూడండి ఇక్కడ ప్రాఫిట్ అయితే మనకు అర్థమవుతుంది. ప్రాఫిట్ 900 రూపీ. ప్రాఫిట్ అయితే 900 రూపీ. 7,500కి 8,400 మైనస్ సబ్ట్రాక్షన్ చేసుకుంటే చూడండి ప్రాఫిట్ 900 రూపీ ఉంది. కానీ ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. ఈ ప్రాఫిట్ పర్సంటేజ్కి ప్రాఫిట్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100 ఈ మెథడ్ చేసేయచ్చు. ప్రాఫిట్ 900 డివైడెడ్ బై సిపి 7,500 ఇంటూ 100 ఇలా చేసి ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరొక షార్ట్ కట్ పర్సంటేజ్ ఈజీ పర్సంటేజ్ మెథడ్లో సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే చూడండి ఈ 900 అనే వాల్యూ ఇక్కడ 7,500లో ఎంత పర్సంటేజ్ అనేది మనం కనుక్కోవాలి. చూడండి 10% అంటే 750. ఒక్క జీరో క్యాన్సిల్ చేయాలండి. 7,500లో ఒక్క జీరో క్యాన్సిల్ చేయాలి. 10% అంటే 750. 1% వాల్యూ అంటే మరొక జీరో క్యాన్సిల్ చేయండి 75. మరొక 1% అంటే మరొక 75. చూడండి టోటల్ సరిపోయింది. చూడండి 10% 750, 1% వాల్యూ 75, మరో 1% 75 అంటే ఇక్కడ ఒక 150 వచ్చేసింది. 150ను 750 900 సరిపోయిందండి. ప్రాఫిట్ 900 అంటే ప్రాఫిట్ ఈజ్ 12%. ప్రాఫిట్ ఈజ్ 12% అనమాట. ఫార్ములా ఇది యూజ్ చేయకుండా, ఏ ఫార్ములా యూజ్ చేయకుండా సింపుల్గా ఇలా పర్సంటేజ్ ట్రిక్స్ యూజ్ చేసుకుని 10%, 1% వాల్యూస్ ఇవన్నీ నా ప్రీవియస్ వీడియోలో పర్సంటేజ్ క్యాలిక్యులేషన్, బేసిక్స్ ఆఫ్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ అని నేను వాళ్ళ బేసిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సింపుల్గా వితౌట్ క్యాన్సిలేషన్స్ అని నేను ఇలా అనేది మీకు ఆ వీడియోలో ఇచ్చాను. ఒకసారి నా ప్రీవియస్ వీడియో చూడండి. ఇలా చూడండి 10% అంటే చూడండి 750, 1% అంటే 75, మరొక 1% 75, టోటల్ 900 వచ్చేదాకండి. 900 వచ్చేసింది కాబట్టి 10 + 1 + 2, 10 + 1 + 1 టోటల్ 12% అవుతుంది అనమాట. ఈ విధంగా సింపుల్గా ఆప్షన్స్లో కూడా ఉంటాయి కదండి. ఆప్షన్స్లో కూడా 12, 13, 14, 15 అలా ఆప్షన్స్ కూడా ఇస్తాడు. దాన్ని చూసుకొని మనం ఆ పర్సంటేజ్ని సింపుల్గా ఏ లాజిక్కి ఏ వాల్యూస్కి ఆ ఈక్వల్ 900 అనేది వస్తుందని చూసుకుంటే వెంటనే అవుతుంది. క్యాన్సిలేషన్ మెథడ్ కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. 900 డివైడెడ్ బై 7,500 ఇంటూ 100 అది నార్మల్ మెథడ్ అవుతుంది మామూలుగానే. ఓకే థ్యాంక్ యూ అండి. నా యొక్క ఈ క్లాస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాను, మరిన్ని షార్ట్ కట్స్ మీకు అందిస్తాను. ఎక్కువ మందికి షేర్ చేయండి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, అది యూజ్ అవుతుంది మీకు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.